నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆర్టీసీ ఛార్జీలు అయితే పెంచడం జరిగింది. లోకల్ బస్సులు ఏవైతే ఉంటాయో దాదాపు 1-2 స్టేజ్లు అయితే నార్మల్ ప్రైస్ అయితే ఉండడం జరిగింది. అయితే ఒక 3 స్టేజ్లు దాటితే ఒక 10-15 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఒకసారి పబ్లిక్ని అడిగి తెలుసుకుందాము వాళ్ళ ఒపీనియన్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేట్లు పెంచడం కరెక్టేనా? అదేవిధంగా బస్ పాస్ ఛార్జ్ కూడా పెంచడం జరిగింది దాదాపు ఒక 3 మంత్స్ బ్యాక్ కూడా విద్యార్థులకు. సో అట్లా ఇప్పుడు రీసెంట్గా దసరా పండుగ సందర్భంగా కూడా ఆ ఛార్జ్ కూడా పెంచడం జరిగింది. ఏది మామూలుగా ఊళ్ళలోకి వెళ్తారు కదా, నార్మల్ ఛార్జీలు ఎక్స్ప్రెస్ కావచ్చు, లగ్జరీ కావచ్చు, సూపర్ లగ్జరీ కావచ్చు, అది కూడా పెంచడం జరిగింది. మొత్తంగా ఒకసారి పబ్లిక్ని అయితే అడిగి తెలుసుకుందాం. ఒకసారి ఎంత అయితే ఖర్చు? ఒక 100 రూపాయలు అవుతుంది. ఇప్పుడు పెంచారు ఛార్జీలు ఈ రోజు నుంచి. అయింది బస్ అదే నా బస్ పాస్ నాది. అయినా కూడా బస్ పాస్ కూడా పెంచారు కదా. అవును, పెంచడం కరెక్టేనా? నార్మల్ ఛార్జీలు బస్ పాస్ అరే ఎట్లా తప్పది మళ్ళా తప్పన్నా అంతంత రేట్లు వేస్తే ఎట్లా వస్తుంది మొత్తం? ఎక్కడ నుంచి ఎక్కడ పోతారు మీరు? ఈ నుంచి ఎదురా ఈసీఎల్ పోతాను నేనైతే. ఈసీఎల్ పోతారా? ఎక్కడ ఉండదు మీరు? కవాడి కూడా. అయితే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎట్లున్నది కాంగ్రెస్ గవర్నమెంట్? కాంగ్రెస్ ఈసారి బతుకమ్మ చీరలు అన్ని పోయినాయి, పైసలు అన్ని పోయినాయి. ఆడు దొంగ ఆడున్నాడు వచ్చినాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ అన్న మంచిగా ఉంటుండే మళ్ళా. అదే మొత్తం అదే అంటారు అందరు. పెంచినా కూడా బస్సులైనా టైంకి వస్తున్నాయా? మళ్ళీ సీట్లు టైంకి వస్తలేవు, సీట్లు దొరుకుతలేవు. ఒకటే దమ్మ అవుతుంది, అలా తీసుకుంటారు సీట్లు. అయితే ఇప్పుడు 2 గంటల సేపు గంటకు ఒక బస్సు ఇస్తుండే 20 నంబర్ అట్లా అవుతుంది. ఇప్పుడు చాలా సేపు దాకా ఇంకో బస్సు అది ఇట్లానే దించాలి మేమైతే. రూట్ నెంబర్ ఎంత? అది 20P. చాలా లేట్ వస్తుంది. 4 బస్సెస్ 5 బస్సెస్ ఉంటాయి మొత్తంలో. 4 to 5 బస్సెస్ ఉంటాయి. ఇవి అయితే ఒక 10 బస్సెస్ ఉంటాయి. ఇట్లా నిమిషంకి ఒక బస్సు వస్తుంది 1 అయితే. అట్లా ఈ బస్సు సరే, మీ ఏరియాలో కరెంట్ ఉంటుందా? కరెంట్ ఉంటుంది. కరెంట్ 2 రోజులు పోయింది అంతే. మొన్న 8 టైమ్స్ కరెంట్ నిన్న మొత్తంలో 8 టైమ్స్. ఇప్పుడు ఛార్జీలు పెంచకుండా ఏం చేస్తే బాగుంటుంది? ఫ్రీ బస్ తీసేసేయాలా, పెట్రోల్ రేట్లు తక్కువ చేయాలా. గ్యాస్ 500 ఇస్తా అంటారు, గ్యాస్ ఇస్తారేడు ఏం చేస్తారేడా? అయ్యా అవునంగా గ్యాస్ ఇస్తారేడుగా, 500 ఇస్తారేడుగా. అయ్యి దాని బదులు చిన్న ఇస్తుండే గ్యాసులు తిరుగుతానికి. ఇప్పుడు బస్ పాస్ ఛార్జీలు పెంచారు, బస్ పాస్ నార్మల్ ఛార్జీలు కూడా పెంచారు కదా, ఏం చెప్తారు? ఏం చెప్తాం బ్రో, ఏం చెప్పలేము. ఇంకా వాళ్ళని ఏం చెప్పావా? వాళ్ళని ప్రయోగం ఇంకా మనం ఉండాలి. వాళ్ళని ప్రయోగం ఇంకా మనకేం లేదు. గవర్నమెంట్ మారిపోయింది కదా, ఇంకా మనం ఏం చేయలేము. ఇప్పుడు పెంచడం కరెక్టేనా? తప్పు. ఆడోళ్ళకి ఫ్రీ బస్సు, మగోళ్ళకి ఇట్లా అంటే మళ్ళీ ఇక ఎట్లా చెప్పు. ఇంకా అట్లా ఇంకా మారాలని చూస్తున్నాం అంతే. డైలీ ఎన్ని కిలోమీటర్ ప్రయాణం చేస్తారు? 10 to 15. 10 to 15. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఇక్కడ తార్నాక నుంచి గచ్చిమౌలి దాకా. గచ్చిమౌలి దాకా ఎంత అయితే డైలీ? ఎంత అయితే? డైలీ 1500 అట్లా అయితే నాకు. డైలీ 1500. ఎందుకంతగానో అయితే? అంటే బస్ తార్నాక నుంచి అక్కడికి రేట్లు ఎక్కువనే అప్పుడు ఇంకా అట్లా 1500 అవుతుందా? పోయి రావడానికి ఒక బస్ పాస్ కొంటున్నారా మీరు? డైలీ బస్ పాస్ కాదు నాది, క్యాష్. ఎక్స్ప్రెస్ వెళ్తారా మెట్రోగా? ఎక్స్ప్రెస్, మెట్రో ఏం లేదు. గచ్చిపోలికి ఎంత అయితే ఇక్కడ నుంచి ఒక 400 అట్లా అయితే బ్రో. సింగిల్ నా ఎందుకంటే బస్సుకి వెళ్తారా? ఏంది ఏసీ బస్ ఏం లేదు. యాదగిరిగుట్టకే ఇట్లా పోతప్పుడు 210 అయింది ఒక్కరికి. ఇంకా గచ్చిమౌలి అంటే బాగానే అయింది అట్లా. ఏ కాలేజ్ మీది? న్యూ చైతన్య డిగ్రీ, ఇంటర్. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లా, కేసీఆర్ అప్పుడు ఎట్లా? కేసీఆర్ రావాలి ఎట్లయినా. రేవంత్ రెడ్డి ఏం చేసేది, ఫ్రీ బస్సులు అదే ఇచ్చింది. ఇంకా కేసీఆర్ ఉన్న మళ్ళీ మారుతుందని నమ్మకం అంతే, దానికడ ఎక్కువ ఏం చెప్పలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పథకాలు కావచ్చు అవన్నీ అమలు అవుతున్నాయి? అవన్నీ తెలియదు నాకు కూడా. ఎట్లయినా పోవాలని అయితే ఉన్నారు. రేషన్ కార్డు ఉందా మీకు? కరెంట్ ఉంటుందా? ఉంటుంది. వాటర్ వస్తున్నాయి ఇప్పుడు. స్కాలర్షిప్లు ఆపేషన్ కదా, మీకు వస్తున్నాయా? పోయినసారి కూడా రాలే బ్రో, ఇంకా రాలేదా? కాలేజ్ వాళ్ళని ఇంకా అడగలే. నేను ఇంకా ఇంట్రెస్ట్ లేకుండా అడుగుతాను. కాలేజ్ పోతున్నా చదువుతున్నా వస్తున్నాయి అంతే. ఇప్పుడు ఛార్జీలు పెంచారు కదా, ఏం చెప్తారు? బస్ ఛార్జీలు పెంచారు ఈ రోజు నుంచి.
అవునా మాకు తెలియదు. తెలీదా? ఈ రోజు నుంచి పెంచారు. ఆధార్ కార్డు ఆధార్ కార్డు అయినా కూడా ఇప్పుడు పెంచడం కరెక్టేనా? కాదు కాదు వాళ్ళకి బాయ్స్కి ఇబ్బంది, మాకేమో ఫ్రీ బస్ కాబట్టి మా ఛార్జ్ కూడా మీ దాంట్లోనే తీసుకుంటుంది. సో అయితే ఇప్పటికి 2 సార్లు పెంచారు. ఇప్పుడు మామూలుగా పండుగలప్పుడు కూడా పెంచుతారు గవర్నమెంట్. సో అసలు పెంచడం కరెక్టే అంటారు? కరెక్ట్ అంటే మాకు ఫ్రీ బస్ ఇచ్చినట్టు వేస్ట్. అప్పుడు మాకు ఫ్రీ బస్ అని మీ నుంచి లాగుతారు వాళ్ళు పైసలు. అదే అదే సీట్లు దొరుకుతున్నాయా మరి? మాకు మార్నింగ్ పూట దొరకవన్న. దొరకవా? బస్ ఛార్జీలు కూడా పెంచారు 2 months బ్యాక్ 3 months బ్యాక్ తెలుసా? మీ కాలేజ్ బస్సా ఏంటి? కాలేజ్ బస్సా? మాది ఆర్డినరీ బస్. ఆర్డినరీ రెగ్యులర్ అది కూడా పెంచారు మొన్న రీసెంట్గా 2 months అయితే. ఎంత అంతకుముందు ఎంత ఉండే? అంతకుముందా? మేము అంతకుముందు స్కూల్, ఇప్పుడే ఇంటర్ ఫస్ట్ ఇయర్. అంటే మొన్న తీసుకున్నప్పుడు ఫ్రెషర్గా తీసుకున్నారు కాబట్టి అంతకుముందు 1100 ఎంత ఉండే, ఇప్పుడు 1300 1400 చేశారు. విలేజ్ మీదేంటిది? మాది విలేజ్ అన్న, మహబూబ్ నగర్. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎట్లున్నాయి, కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లున్నాయి? నార్మల్ ఛార్జీలు కూడా పెంచారు లోకల్ బస్సులో. పెంచారు కదా, ఆడవాళ్ళకం ఫ్రీ పెడుతుండు, మగవాళ్ళకం పెంచుతాడు. అది ఏంది చిన్నింట్లోకి చూసి పెద్దింట్లోకి వేసు మన ఏం రాజకీయం? అది ఓడిపెట్టుమన్నాడు. ఈ ఫ్రీ బస్సు ఇదంతా మగవాళ్ళ గుంజి ఆడవాళ్ళ చేతుల్లో పెట్టుడు, ఇది ఏమున్నది అలా? అవును, ఈ రోజు నుంచే పెంచాడు. బస్ పాస్ పెంచాడు, బస్సు టికెట్ మీద పెంచాడు. అది ఏం రాజకీయం? అది అవ దగ్గరికి వెళ్ళి తీసి కొడుకిస్తుడు. ఏం చెప్పాలి, మా చేతిలో మా నెత్తిలో పెడతాను కదా వాళ్ళు. పెంచడం కరెక్టేనా? పెంచడం చాలా కాదండి. ఇప్పుడు 3rd స్టేజ్కి 10 రూపీస్, మళ్ళీ 4th స్టేజ్కి 15 రూపాయలు పెంచింది. చాలా ఇబ్బంది. ఎన్ని కిలోమీటర్ ప్రయాణం చేస్తారు డైలీ? డైలీ నేను మాదాపూర్కి వెళ్తాను, ఉప్పల్ నుంచి. ఉప్పల్ నుంచి మాదాపూర్ ఎంత అవుతుంది డైలీ? అంటే నేను ఇప్పుడే పాస్ తీసినాను, బస్ పాస్ కాదు, బస్ పాస్ కూడా పెంచేసి. బస్ పాస్ కూడా పెంచాడు. అవును, ఇది చాలా ఇబ్బంది. పెంచడం కరెక్టేనా? చాలా చాలా. ఇప్పుడు నార్మల్గా మీకు బస్ పాస్ కాకుండా ఎంత అయితే ఖర్చు డైలీ? డైలీ అయితే 150 200 దాకా అవుతుంది. 150 200 దాకా అవుతుంది. ఓకే. అయితే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎట్లున్నది? కాంగ్రెస్ చాలా ఘోరంగా ఉంది. అన్నీ పెంచిస్తుండో, వాళ్ళ పాలన కూడా అంత సరిగ్గా ఏం లేదు. కాంగ్రెస్ కేసీఆర్ ఉన్నప్పుడు కూడా అలానే పెంచేస్తుంది. సరే, రేట్లు పెంచినప్పుడు బస్సులు సరిపోతున్నాయా? సీట్లు సరిపోతున్నాయా? మొత్తం లేడీసే ఉంటున్నారు. మొత్తం లేడీసే ఆక్యుపై చేస్తున్నారు, బాయ్స్కి సీట్స్ ఇస్తలేదు. వాళ్ళ మనం టికెట్ తీసుకున్నా కానీ వేస్ట్. బస్ పాస్ ఉన్న టికెట్ తీసుకున్నా కానీ మొత్తం వెనుక కూడా వాళ్ళే కూర్చుంటారు. ఫ్రీ బట్ వేస్ట్ యూజేనా? వేస్ట్ అండి, ఫ్రీ బస్సే వేస్ట్ సార్. నార్మల్గా సీట్లో కూర్చుంటే లెమ్మంటలు వేస్తున్నారా మరి ఏమన్నా? లేవడం అట్లేం లేదు. అట్లేం లేదు. ఇంకేమన్నా బస్సులు పెంచాలన్నా ఏమన్నా? బస్సులు పెంచాలి, ఛార్జెస్ కూడా కొంచెం తగ్గించాలి. ఛార్జెస్ తగ్గింది అయితే చాలా కష్టమే. ఓకే. మెట్రోకి పోయింది బెస్ట్ అనిపిస్తుంది. దానికి దీనికి సేమ్ అయిపోతుంది. ఇప్పుడు అప్పుడు అంటే బెస్ట్ ఉంటుండే బస్సు, ఇప్పుడు మెట్రో లాగానే అయిపోయింది ఇక బస్సు. సేమ్ మెట్రో లాగానే అయిపోయింది ఛార్జ్ కూడా. విలేజ్ ఇక్కడేనా? మాది విలేజ్. విలేజ్ ఎట్లున్నది? కరెంట్ ఉంటుందా? విలేజ్ ఇప్పుడు విలేజ్లో ఏం పెంచలేదు అనుకుంటా ఇప్పుడు కరెంట్గా. ఇప్పుడు సిటీ బస్సెస్ ఇప్పుడు రేట్లు పెంచారు కదా ఈ రోజు నుంచి. అవును, ఏం చెప్తారు? సహంగా పెంచడం అంటే కష్టమైంది మాకు. అదే అందుకే అడుగుతున్నా. డైలీ గట్కేశ్వర నుంచి ఇక్కడికి వస్తారా? లేదు, మేడ్చల్లో ఉంటాం. మేడ్చల్ మేడ్చల్ నుంచి ఇక్కడ వచ్చినాం, గట్కేశ్వర్ వెళ్తున్నాం. గట్కేశ్వర వెళ్తున్నారు? గట్కేశ్వర్కి ఎంత అయింది తెలియదు. ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి 45 అయింది, 35 ఉండే 45 అయింది. 45 అయింది. 10 రూపీస్ ఎక్స్ట్రా. అంటే పెంచడం కరెక్టే అంటారా? పెంచడం ఇప్పుడు పెంచడం కష్టం అంట. ఎందుకంటే మనీ ఇప్పుడు సడన్గా పెంచడం తెలియకుండా ఎవరికి తెలియలేదు. ఇన్ఫర్మేషన్ కూడా మాకు కండక్టర్ ఆమె చెప్పింది, మాకే మార్నింగ్ తెలిసింది అనుకుంటే చెప్పింది. సడన్గా పెంచడం అంటే అట్లా పెంచదు, చెప్పి పెంచితే కొంచెం ఏం కాదు, కానీ సడన్గా పెంచారు కాబట్టి కొంచెం కష్టమవుతుంది. మీరు ఏం చేస్తారు నార్మల్గా? నార్మల్ డ్యూటీ చేస్తాం. ఇక్కడ మేడ్చల్. ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తారు డైలీ? ఒక 5-6. ఎంత వస్తుంది డైలీ చార్జెస్? చార్జెస్ ఒక డైలీ 40 రూపీస్ వస్తుంది. డైలీ 40 రూపీస్. ఇప్పుడు ఇవాళ నుంచి ఎక్కువ అవుతుంది. 50 అవుతుంది. 50 అవుతుంది అనుకుంటా. 50-60 అవుతుంది ఇవాళ నుంచి 50-60 అవుతుంది. ఇప్పుడు పండుగలప్పుడు కూడా పెంచుతూ ఉన్నారు కదా నార్మల్గా. బస్ కూడా పెంచారు 2 months బ్యాక్.
పెంచుతున్నారు ఇక. పాస్ తీసుకుంటారా మీరు? ఏ పాస్ డైలీ టికెటే. టికెటే. ఓకే. కాంగ్రెస్ వచ్చినాక ఎట్లున్నాయి, బీఆర్ఎస్ వచ్చినప్పుడు ఎట్లున్నాయి? బీఆర్ఎస్ నేను తెలంగాణ పార్టీ, కొంచెం కాంగ్రెస్ వచ్చిన కొంచెం ఇబ్బంది అవుతుంది, దేనికైనా ఇబ్బంది అవుతుంది. టీఆర్ఎస్ ఉన్నప్పుడు కొంచెం బాగుండే, ఇప్పుడు టీఆర్ఎస్ కావాలని కోరుకుంటున్నాను. ఛార్జెస్ పెంచారు కదా, ఏం చెప్తారు? బస్ పాస్ ఈ ఛార్జీలు పెంచారు బస్సు. ఏమో ఆయన ఏం చేసుకుంటాడు, ఆయన పెంచాడు కదా రేవంత్ రెడ్డి. ఆయన మాకు ఆధార్ కార్డుది కదా, ఇప్పుడు అది కూడా తీసేస్తాడు. వాళ్ళకేమో పెంచుతా ఉన్నాడు. కరెక్ట్ అంటారా? కరెక్ట్ ఎట్లయితే కాదు కదా అట్లా. ఇది ఇది చేసుకుంటా ఆడవాళ్ళకి వాళ్ళకి పెంచుతున్నాడు కదా, మరి తప్పు కదా. ఫ్రీ పెట్టి లాభం ఎట్లయితుంది ఆయన? లాభం కాదు, అట్లా తప్పదా. ఇప్పుడు వాళ్ళు కూడా కష్టం చేసుకునేటోళ్ళే కదా అందరు కూడా. మగవాళ్ళు అంటే ఇప్పుడు ఒకళ్ళు డ్యూటీ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కార్లలో బండ్లలో పోతారు కదా. ఇప్పుడు బస్సులలో పోయేటోళ్ళు ఎంతమంది లేరు. పెంచి ఇప్పుడే విన్నాను నేను కూడా, బస్సు మిర్జల గురించి వచ్చినా ఎక్కువైంది అని చెప్తున్నాడు ఆయన. మొగవాళ్ళు నాకు ఒక ఆయన కింద ఫ్రీ బస్ ఉంచాలా తీసేయాలా? ఎవరు మాదా ఉంచినా ఆయన ఇష్టం, ఉంచకపోయినా పర్వాలే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ చేసి మనకు చేస్తే ఆ లాభం అందులో తీసేస్తుండు కదా. ఈ లాభం అందులో తీస్తున్నాడు పాపము వాళ్ళకి. ఏంది తప్పు కదా అది. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకు కూడా తక్కువ చేయాలనంటే తక్కువ చేసుకుంటేనే, ఇప్పుడు మాకు ఫ్రీగా పెంచొద్దు, అట్లా పెంచకుండానే మామూలుగా టికెట్ మామూలు తీసుకొని మాకు ఫ్రీ చేసినా పర్వాలేదు. అది మంచితనం అవుతుంది. ఆయన వచ్చి ఏం లాభం ఏమీ చేసలేడు. పింఛన్లు పెంచుతా అన్నాడు, ఏమీ పెంచలేదు. పింఛన్ ఉన్నదా? ఉంది, 2000 ఉంది ఆయన. టైంకి వస్తుందా? ఈ నెలది వచ్చే నెల వస్తుంది. ఇప్పుడు ఈ నెల అంతా అయిపోతుంది కదా, ఫస్ట్ అయినాక 30కి 31కి ఒక్కోసారి ఫస్ట్ టైంకి వస్తుందా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక? అదే చెప్తున్నాను కా, కాంగ్రెస్ ఈ ఆయన ఉన్నప్పుడేమో నెల లోపటి ఇచ్చేసేవాడు 25 అట్లా 6, 7. ఈయన అట్లా కాదు, 28, 9 ఒక్కొక్కసారి 30, 31 అట్లా ఇస్తుంది. అట్లా 4000 కూడా చేస్తాను కదా. అదే చేయలేదు మాకు 4000. హ్యాండిక్యాప్ వాళ్ళకి, మా పాపకు కూడా హ్యాండిక్యాపే, 4000 ఉంది. అది వేస్తారు, ఏమీ వేయలే. ఎట్లుండే మరి? ఆయన పర్వాలేదు, కొంచెం ఆయన మంచిగానే చేస్తుండేలే, టైంకి వేస్తుడు. ఏదో 10 రూపాయలు వాళ్ళు తిన్నా వేరే వాళ్ళకి మంచిగానే చేస్తుంది. నార్మల్గా మీకు ఫ్రీ బస్సు పెట్టినప్పుడు పెట్టక ముందుకు ఎంత అయ్యేది మీకు డైలీ ఖర్చు? డైలీ అంటే ఇక మేము ఏడుంటుండే, మేము వేరే దగ్గర పోయినాం కదా, ఇక 20, 30 అట్లా అవుతుంది. ఇక 100 అవ్వచ్చు, అటు ఇటు రాను పోను అట్లా. థ్యాంక్స్ నేను ఇక్కడికి ఇప్పుడు రేట్లు పెంచి తెలుసా మీకు ఈ రోజు నుంచి? పెంచడం కరెక్టేనా? ఇట్లా సడన్గా పెంచితే ఇబ్బంది అవుతుంది అన్న. ఇప్పుడు ఛార్జీలు పెంచారు కదా, బస్ ఛార్జీలు పెంచారు, ఏం చెప్తారు మీరు? ఆధార్ కార్డు మీదనే వస్తుంది. అదే ఆధార్ కార్డు పెంచారు కదా, మీకేమో ఫ్రీ పెట్టారు, వీళ్ళకేమో పెంచారు ఛార్జీలు. ఆధార్ కార్డు మీదే వస్తుంది. పెంచడం కరెక్టేనా ఛార్జీలు? ఇక కరెక్ట్ కాదు కానీ ఇక మనకు ఏం తెలుసు, మనం కూలి పని చేసుకుని కూలి పని చేస్తారా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రోజు నుంచి ఛార్జీలు పెంచింది, బస్ ఛార్జీలు, ఏం చెప్తారు? బస్ ఛార్జీలు అంటే ఇక ఫ్రీ బస్ పెట్టి ఆ భారం మొగాల మీద వేస్తారు. ఇట్లా చాలా బాధాకరంగా ఉంది. మీరు డైలీ ఎంత ఖర్చు వస్తుంది మీకు? డైలీ ఒక 500 అట్లా వస్తుంది మాట. మాకు వచ్చేసి రోజుకి 600, 700 పడుతుంది. ఓకే. మీ బస్ పాస్కి ఎంత ఖర్చు అవుతుంది మీకు? బస్ పాస్ అంటే అదే ఛార్జీలా? మా ఇప్పుడు ప్రస్తుతానికి మా ఊరు నుంచి మిరావడానికి 40 రూపాయలు చేశారు, 30 రూపీస్ 40 చేశారు. అటు నుంచి ఇటు వచ్చిరా వెళ్తున్నారా? వెళ్తున్నాం, మా ఊరు వెళ్తున్నాం. ఉదయం ట్రైన్కి వచ్చాను, వెళ్తాను అన్నమాట. డైలీ ఎన్ని కిలోమీటర్ ఉంటుంది మాదా? మేము 170 ఉంటుంది, 170 ఉంటుంది. ఎట్లున్నది ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టినప్పటి నుంచి? ఇక లేడీస్ మంచిగా ఉంది, జెంట్స్ కొంచెం బాధాకరం అంతే. ఎందుకంటే ఇక ఏం ఖాళీ లేకుండా మొత్తం వాళ్ళే ఉంటుంది అట్లా జనాభా. లేడీస్ ఎక్కువ ఉన్నారు, జెంట్స్ తక్కువ ఉన్నారు అట్లా. ఎప్పుడు వచ్చినా సీట్లు దొరుకుతున్నాయి అసలు? ఇక దొరుకుతున్నాయంటే ఇక ఎక్కువ లేడీసే ఉంటారు కదా.
రాజ్యం దొరికితే దొరకపోవచ్చు అట్లా నిలబడని వెళ్తాం అట్లా ఇక్కడే 20 ఇప్పుడు ఛార్జీలు పెంచాడు బస్ ఛార్జీలు 5 రూపాయలే పెంచారు కదా 5 రూపాయలు పెంచారు కదా అవును ఏం చెప్తారు ఏమైనా తప్పదు కట్ట మరి ఇక తగ్గించే ప్రసక్తి ఉండదు కాబట్టి తప్పకుండా ఇక తీసుకోవాల్సిందే టికెట్. ఇది రెండోసారి పెంచడం. ఫస్ట్ సారి అయితే గుర్తులేదు, ఇది రెండోసారి. ఇది ఇప్పుడైతే నార్మల్గా ఏం చేస్తారు, డ్యూటీ చేస్తారా? డ్యూటీ. ఎక్కడి నుంచి ఎక్కడ పోతారు? పద్మశాలి నుంచి ఇది ఏమంటారు ఇష్టమారేడుపల్లి. ఈస్ట్ ఎంత అవుతుంది డైలీ? ఎంత అవుతుంది డైలీ? ఇప్పుడు 20 అండ్ 10, 30, 30, 60 అయితే డైలీ. 60 అప్ అండ్ డౌన్ 60 అవుతుంది. అసలు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎట్లున్నది పరిస్థితి? గవర్నమెంట్ పరిస్థితి అంత అయోమయంగా ఉన్నది. ఏది సమస్య అనుకుంటున్నారు, ఏది కూడా సమస్య కాదు. సరే పెంచినా కూడా మరి బస్సులు అన్నీ సరిపోతున్నాయా? అదే సీట్లు దొరుకుతున్నాయా? బస్సులు కరెక్ట్గానే ఉన్నాయి. బస్సులు దసరా ఉన్నా కూడా బస్సులు కరెక్ట్గానే వచ్చినాయి సిటీకి మాత్రం. బస్సులు ఏం లేదు కానీ రేట్ అయితే పెంచింది అంతే. రేట్ పెంచింది. ఇప్పుడు పథకాలు కావచ్చు, కాంగ్రెస్ గవర్నమెంట్ పథకాలు ఎట్లున్నాయి? పథకాలు కొందరికి వస్తాయి, కొందరికి రాలేదు. ఏది హౌసింగ్, ఏది